మన లీడర్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం 27వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి కొలగాని కావ్య దయాకర్ రావు గారిని వారి వార్డు ప్రజలకి వారి ఆలోచనల్ని పరిచయం చేయబోతున్నాం. మేడం నమస్కారం. మేడం, మేము మా యూట్యూబ్ ఛానల్ మన లీడర్ వేదికగా మీ యొక్క ఆలోచనల్ని, మీ యొక్క భవిష్యత్తు ప్రజలకు అందించే కార్యక్రమాల గురించి ఇది ఒక వేదికగా మీ నుంచి ప్రజలకు చేరవేద్దాం అనుకుంటున్నాం. మేడం, ముందుగా మీకు రాజకీయాల్లోకి రావడానికి మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరు? జై తెలంగాణ అండి. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ముందుగా మేము గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి, అలాగే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము అక్క స్ఫూర్తితోనే 5 సంవత్సరాలు జాగృతికి మేము చేసిన సేవలను గుర్తించి కవితక్క గారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ద్వారా మాకు ఈ అవకాశం ఇప్పించారు. అక్కకి కృతజ్ఞతలు. మీ వార్డులో మీరు ఎటువంటి సమస్యలను గుర్తించిండ్రు, వాటికి పరిష్కారం చూపే దిశగా మీ దగ్గర ఏమైనా ఆలోచనలు ఉన్నాయి? మా దగ్గర ఖచ్చితంగా మా ప్రణాళికలు ఉన్నాయండి. మాకు ముఖ్యమైన సమస్య డ్రైనేజ్ సమస్య. మంచినీటి సమస్య ఉంటే మా ఎమ్మెల్యే గారి చొరవతో ఇవన్నీ చాలా వరకు మంచినీటి సమస్య తొలగిపోయింది. ఇప్పుడున్న ప్రధానమైన సమస్య మాకున్నది డ్రైనేజ్ సమస్య. ముఖ్యమైన వార్డుల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. మేము తీసుకున్న ప్రధాన సమస్య మాత్రం డ్రైనేజీ. ఇంకా వార్డులలో చెట్లు, ఈ కార్యక్రమాలు, పచ్చదనానికి మేము చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాము. అందుకు నిదర్శనంగా కూడా మా వార్డు చాలా ముందుంది. ఇంకా ప్లాస్టిక్ నిషేధం అనేది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలనుకుంటున్నాము. ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర అవకాశాలు అంటే ఆసరా పెన్షన్స్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, ఇవన్నీ కూడా ఎవరెవరికి ఇంకా పెండింగ్లో ఉన్నా కానీ ఇవన్నీ ఖచ్చితంగా మేము అభ్యర్థులకు అందరికీ ఇవన్నీ మా ద్వారా మేము ముందు కలిగేలా మా ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి. దానికి 100% మేము కృషి చేస్తాం. మీ వార్డులో మీరు గెలుపొందినట్లయితే మరియు జనగామ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అధికారం వచ్చినట్లయితే మీరు చైర్మన్ అభ్యర్థిగా ఉన్నట్లేనా? గెలుపొందితే ఇలాంటివి కాదు, ఖచ్చితంగా 30 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందుతుంది. చైర్మన్ అభ్యర్థి గురించి నాకు ఎట్లాంటి ఆలోచన లేదు. ఇక్కడ కౌన్సిల్గా మాత్రమే నేను ఆలోచిస్తాను. ఇక్కడ 100% ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతాను. మీ వార్డు ప్రజలకు మీరేమైనా సందేశం మీద తెలుసుకున్నారు? వార్డు ప్రజలంటే నాకు ఇప్పటి వరకు నేను 4 రోజుల నుంచి క్యాన్వాసింగ్ చేస్తున్నాను. నాకు వాళ్ళందరి మీద అపారమైన నమ్మకం ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా నాకు ఓటు వేస్తారు, నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం ఉన్నది. ధన్యవాదాలు మేడం. మరో అభ్యర్థితో త్వరలోనే మీ ముందుంటాం.